హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటారా? ఎక్కడెక్కడో చూపడుతుంది అనుకుంటున్నారా? ఎక్కడే కాదండి, ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడ నైట్ అయితే బయలుదేరాము. 4:30కి అట్లా బయలుదేరినాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ మంచు మేఘాలు ఏమన్నా ఉన్నాయి, అసలు రోడ్డు మీదనే ఉన్నట్టున్నాయి, పైనుంచి కిందికి దిగి వచ్చినట్టున్నాయి అన్నమాట. మీకు ఇప్పటిదాకా చూసిరు కదా అక్కడ వీడియోలో, ఆ తెల్ల తెల్ల అన్నీ మేఘాలేనండి. లైట్ ఫోకస్ పడతా ఉంటే ఇట్లా తెలుస్తూ ఉన్నాయంటే మస్తు మేఘంలోకి వెళ్ళే మన బండి పోయినట్టుందన్నమాట. అట్లనైతే మంచు మేఘము అట్లా పడింది అన్నమాట మార్నింగ్ అయితే. ఇంకా మస్తు అనిపించింది వాటిని చూస్తూ ఉంటే. కిందికి వచ్చినాయి, పైన మేఘాలు కిందికి వచ్చినాయి, చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే వడ అయితే తీసుకున్నాం. ఎప్పుడు తీసుకునే కాడ హుస్నాబాద్లో తీసుకుంటాం అన్నమాట. చాలా బాగుంటాయి. ఇంకా అక్కడ తినడు, అక్కడది వేరెక్కడికి వచ్చి ఇంకా అక్కడ కింద తీసుకొని అయితే తినేసాం అన్నమాట. చల్లగా వస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా మాతోనే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికైతే వచ్చిళ్ళు అనమాట, ఉప్పల్కు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళు వచ్చేసిళ్ళు. ఇంకా అక్కడైతే మళ్ళీ అక్కడ పెద్దక్కనైతే పికప్ చేసుకున్నాం అనమాట, ముల్కనూరు కాడ. ఇంకా అక్కడికి తీసుకొచ్చిండు. ఎలకతుర్తికి వెళ్దామంటే ఇంకా అటు నుంచి రోడ్ బాగాలేదని చెప్పేసి ముల్కనూరుకు రమ్మంటే అక్క ముల్కనూరుకి అయితే వచ్చింది. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎక్కించుకొని మేము ఉప్పలకి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంక ఇక్కడ అది చిన్న డాగ్ ఉంది కదా, అది అక్క తీసుకొచ్చింది అనమాట. అక్కిలు పెంచుతూ ఉన్నాడంట, ఇంకా అది అయితే అక్క తీసుకొచ్చింది. మళ్ళీ ఇంకా ఎక్కడ తీసుకొస్తే వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు అక్క వాళ్ళు అయితే. ఇంకా మళ్ళీ రంగు తీసుకొని వెళ్తుంది, మళ్ళీ పొంగి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇదైతే ర్యాబిడ్ గాడు, మనం హైదరాబాద్లో ఉన్న ర్యాబిడ్ గాడు. ఇంకా దానికైతే టోన్ గడు ఇంకా చూడక చూసింది కదా, దానికి క్యారెట్ అయితే తినిపిస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడైతే మామిడాకులు అయితే గుచ్చుతూ ఉన్నాం. బంతిపూలు ఇంకా హైదరాబాద్లో కుచ్చుకొని తెచ్చినాం కదా, ఇంకా అవన్నీ అయితే అట్నే ఉన్నాయి అన్నమాట. హైదరాబాద్లో కుచ్చుకొని ఇంకా అవన్నీ తీసుకొచ్చినాం కదా, అక్కడ మళ్ళీ ఇక్కడ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా తర్వాత మంచిగానే ఉన్నాయి. అలానే ఉంటాయి. ఎవరు అదా ఇక్కడ దాకా వచ్చిందానే? ఎన్ని కొబ్బరికాయలు పడతాయి అదా? చింతకాయలు ఎప్పుడు తెస్తా? 15 పడతాయి. మనం చెప్తా మనం పోయి 15 అంటే నువ్వు చేయకూడదు. కొబ్బరికాయలు ఇవ్వాలి ఎత్తుకుపోయి ఆలుగడ్డ వేసిల్లా? ఆలు వంకాయ టమాటా ఎక్కువ అవుతుంది. నువ్వు చేస్తావు డాడీ పోరా అని చెప్పి పడుతుంది అలా గిన్నెలా ఎప్పుడు అంటే గంజే కదే. ఇంకా కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చేసినాం అనమాట. కట్ చేసి ఇంకా అన్నీ కట్ చేసి పక్కకు పెట్టినాం. తర్వాత అయితే ఇంకా వంకాయ కూర కూడా ముడికిపోయింది అనమాట. వంకాయ టమాటా ఆలుగడ్డ అవన్నీ కర్రీ అయితే వండింది. చాలా బాగా కుదిరినాయి అండి, అసలు సూపర్ కుదిరినాయి కూరలు అయితే. అండ్ పప్పుచారు కూడా చాలా మంచిగా కుదిరింది. పప్పుచారు చేసినాం, వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ మస్తు కుదిరింది అనమాట. పప్పుచారు కూడా మంచిగా కుదిరింది. ఇంకా మార్నింగ్ కూడా మిగిలినాయి అన్నమాట. మంచిగా ఉంది. సాంబార్ పప్పుచారు అండ్ వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ చాలా బాగున్నాయి. ఇంకా అవన్నీ వండేసినాక ఇంకా పప్పుచారు అయితే మసులుతూ ఉంది. తర్వాత వచ్చేసి బోనాలు అయితే అండి పెట్టినాం కదా, చల్లారినాక పూదిద్దామని చెప్పేసి పూదిస్తూ ఉన్నారు. బాయ్.